నమస్తే మన తెలుగు టీవీ 6 మినిట్స్ 24 హెడ్లైన్స్ కి స్వాగతం. 200 కిలోల చేపలు పట్టేలా చేస్తా మత్స్యకారులతో సీఎం చంద్రబాబు మాటామంతి. రాష్ట్రపతి భవన్లో సోమవారం పద్మ అవార్డుల ప్రదానోత్సవం. ముంబై ఈడీ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం. సైద్ధాంతిక భావజాలాన్ని పెంపొందించాలి ప్రొఫెసర్ నాగేశ్వర్. ఐవిడి ప్రమాద బాధితులకు మెరుగైన వైద్య సేవలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మహిళా సంఘాలకు ప్రోత్సాహకాలు మంత్రి సీతక్క. కశ్మీర్లో కొనసాగుతున్న ఉగ్రవాద ఏరివేత చర్యలు, మరో టెర్రరిస్ట్ ఇల్లు పేల్చివేత. ఏపీలో స్కీములు లేవు, అన్ని స్కాములే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి. మత్స్యకారులంటే చంద్రబాబుకు ఎప్పుడూ చిన్న చూపే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. కడపలో ట్రేడింగ్ పేరుతో భారీ మోసం, 12 కోట్లకు కుచ్చుటోపీ. మారణ హోమం మంచిది కాదు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే సాంబశివరావు. చేబ్రోలు కిరణ్ను పెంచి పోషించేది చంద్రబాబే మాజీ మంత్రి అంబటి రాంబాబు. కశ్మీర్ శాంతిని ధ్వంసం చేయాలని ఉగ్రవాదులు చూస్తున్నారు మోదీ. మందులు హోమ్ డెలివరీ విధానంకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం. రాజకీయాల్లోకి కొత్త జనరేషన్ రావాలి రాహుల్ గాంధీ. సీఎం అవ్వాలనే ఆశ నాకు లేదు కేటీఆర్. ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీ బీఆర్ఎస్, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు. హక్కుల గురించి ప్రతి పౌరుడు తెలుసుకోవాలి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్. భారత విమానాలకు గగనతలాన్ని మూసివేసిన పాక్, మార్గదర్శకాలు జారీ చేసిన డీజీసీఏ. పెహల్గాం దాడి చాలా చెత్త పని, డొనాల్డ్ ట్రంప్. ఇరాన్లోని బందర్ అబ్బాస్ పోర్టులో భారీ పేలుడు, 4 మృతి, 500 మందికి గాయాలు. చంద్రబాబు జగన్ ఇద్దరూ రాజీపడ్డారు, వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు. ఏపీ రేషన్ కార్డుదారులకు శుభవార్త, జూన్ 1 నుంచి కొత్త రేషన్ సరుకుల పంపిణీ.